సో ఇప్పుడు జీడికల్ దర్శనం అయిపోయింది, జీడికల్ టెంపుల్ దర్శనం అయిపోయింది, అట్లనే లేడీ బండ దగ్గర కూడా దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం పాలకుర్తికి వెళ్తున్నాం. దండ మన దండయాత్ర వేస్తున్నాడు. రామదండు రాముని టెంపుల్కి వెళ్ళి వస్తున్నామని రామదండు ఎదురుంటుంది. చాలానే కొద్దులు ఇక్కడ పొలాలు కష్టమే, ఇక్కడ ఏమన్నా పంట పొలాలు కష్టమే. ఇక్కడ అంటే కాయగూర చెట్లు ఉంటాయి చూడండి, అది ఇక్కడ కష్టమే. ఇక్కడ అదే లెఫ్ట్ పోవాలి, లెఫ్ట్ జనగాం. ఈ రైట్ వెళ్తే సూర్యాపేట. ఇప్పుడు మనం లెఫ్ట్ జనగాం రోడ్లు వెళ్ళాలి. అంటే మనం జనగాం కాట వచ్చినాం కదా, గిడికలు వచ్చినాం కాబట్టి మనం ఇట్లా పోవాలి. అది టెంపుల్ అదేనా? మెట్లు ఉన్నాయి, ప్లస్ మనం డైరెక్ట్ పైకి కూడా వెళ్ళొచ్చు కార్లో. In 400 meters, you will arrive at your destination. టెంపుల్ ఎంట్రన్స్ కారు వయసు వస్తుంది కదా, అటు వాళ్ళు లేరు. అటు పాలకుర్తి ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు కుదిరింది, కార్తీక మాసంలో కుదిరింది. కొంచెం వద్దాం అనుకున్నా. ఇంకో కారు వస్తుంది. హైదరాబాద్ నుండి పాలకుర్తి చేరుకోవడానికి జనగాం మీదుగా సూర్యాపేట రోడ్డు వైపు 110 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన కొండలు, ఆ మధ్యలో 2 గుహలపై స్వయంభూలుగా వెలిసిన హరిహరుల క్షేత్రము పాలకుర్తి లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఏటా కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ కొండపై వెలిగించే జ్యోతి ఆ చుట్టుపక్కల 25 గ్రామాల వరకు దర్శనమిస్తుంది. శబరిమల, అరుణాచలం తర్వాత దక్షిణ భారతదేశంలో 3వ అతిపెద్ద జ్యోతి అని అంటారు. పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయం తెలంగాణలో జనగాం జిల్లాలో ఒక పురాతన ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇక్కడ శివుడు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒకే కొండ గుహలో స్వయంభూగా వెలిశారు. 12వ శతాబ్దపు గొప్ప కవి పాలకుర్తి సోమనాథ కవి జన్మస్థలము పాలకుర్తి. ఆయన సమాధి ఇక్కడే ఉన్నాయి. శివకేశవులు దర్శనం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 1200-1300 సంవత్సరాల క్రితం ఋషులు తపస్సు చేసిన ప్రదేశము. సప్త ఋషుల కోరిక మేరకు సోమేశ్వరుడు వెలిశాడని పురాణము. సమస్త సృష్టి మనుగడకు ఆధారభూతమైన విశ్వంబరుడు పరమేశ్వరుడు. సకల జీవులలో చైతన్య జీవదాత్రిగా వెలుగొందిన పరంజ్యోతి పరమాత్మ ఈశ్వరుడు. అలాంటి అఖిల జగతి ఆవిర్భావం సూచికగా లింగాకృతి దర్శనమిస్తున్నాడు. లింగ స్వరూపాలలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేవతలు ప్రతిష్ఠించిన లింగాలు, ఋషులు ప్రతిష్ఠించిన లింగాలు, రాజులు ప్రతిష్ఠించిన లింగాలు, మనుషులు ప్రతిష్ఠించిన లింగాలు. ఇలా లింగ స్వరూపంలో సోమేశ్వర స్వామి దేవాలయంలో శివుడు లింగ స్వరూపంలో లింగ స్వరూపము ఋషులు ప్రతిష్ఠించిందిగా ప్రతీతి. ఒక శివభక్తురాలైన ఓ వృద్ధురాలు రోజు ఈ గుడికి వచ్చి కొండపైకి వెళ్ళలేక కింద నుంచే కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి వెనక్కి వెళ్లిపోయేదట. ఆమె భక్తికి మెచ్చిన సోమేశ్వరుడు ఆలయం దగ్గరనున్న కొండను 2గా చీల్చడంతో సులువుగా ప్రదక్షిణ చేసుకోవడం మొదలు పెట్టింది. అప్పటి నుంచి భక్తులు ఈ మార్గంలో వెళ్లి కొండపైనున్న ఉపాలయాన్ని దర్శించుకుంటారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే చాలా సన్నగా ఉన్న ఈ కొండ మార్గంలో ఎంత లావు వారైనా పడతారట.
ఇక్కడ భగవంతుడిపై విశ్వాసం ఉండాలి. భగవంతుడిపై విశ్వాసం ఉంటే ఎంత లావుగా ఉన్నవారైనా ఈజీగా వెళ్తారు అని చెప్పేసి ప్రతీత. స్వామివారి శుద్ధికి నిదర్శనం ఎవరైనా అపరిశుభ్రంగా కానీ హేళన భావంతో కానీ ఎవరైనా మొక్కుకొని తీర్చుకోకపోతే తేనెటీగలు దాడి చేస్తాయని ఒక ప్రతీతి. హర మహాదేవ్ శంభో శంకర, హర మహాదేవ్ శంభో శంకర, హర మహాదేవ్ శంభో శంకర. శివలింగం ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మా అక్క చాలా ఇబ్బంది పడుతుంది. మెల్ల అఖండ దీపం దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కాలి, కొండ ఎక్కాలి. అఖండ దీపం పైన పైన సార్ దర్శనం అయితే అయింది, కానీ మనకు పట్టు దర్శనం కాలేదు. టైం అయిపోయిందా కొద్దిగా ముంగట వస్తే అయిపోతుంది. పట్టు దర్శనం కూడా అయిపోతుంది. ఇప్పుడే పాలకుర్తి టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఆలేరుకి వెళ్తున్నాం. ఆలేరు సోమేశ్వర స్వామి దేవాలయం చాలా ఫేమస్. కొలన్పాక ఇక్కడ నుంచి 58 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ చూపిస్తుంది. ఇది సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ పాలకుర్తి చూడున్నారు, అక్కడే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. ఆలేరులోనే మనం ఏంటంటే శివాలయం సోమేశ్వరాలయం అక్కడ కూడా. అండ్ అది హిస్టారికల్ ప్లేస్. కాంబ సహిత సోమేశ్వర స్వామి దేవస్థానం కొలనుపాక మండలం ఆలేరు జిల్లా యాదాద్రి భువనగిరి రాష్ట్ర. ఈ టెంపుల్ గురించి ఒక సాధువు చెప్పాడు. అంటే మన యూపీలో మహాకుంభమేళ అయింది కదా, మహాకుంభమేళ. అందులో ఒక అతను చెప్పాడు సాధువు. ఏం చెప్పాడంటే కాశీ దాకా ఎందుకు వస్తున్నారు తెలంగాణ వాళ్ళు, తెలంగాణలోనే పెద్ద జ్యోతిర్లింగం ఉందని చెప్పాడు అప్పుడు. అది వీడియో దాంట్లో మీకు షేర్ చేస్తున్నా. వీడియో అది నువ్వే కదా పంపించిగా. కొలనుపాక హైదరాబాద్ 84 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరంగల్ నుండి 82 కిలోమీటర్ల దూరంలో ఉంది. నల్గొండ జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక వీర శైవ సిద్ధ క్షేత్రము. శైవ మత స్థాపకుడుగా పూజింపబడుచున్న శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది 1000 సంవత్సరాలు భూమండలం మీద శైవ మత ప్రచారం చేసి మళ్ళీ ఇక్కడే లింగైక్యం పొందిన సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈ కొలనుపాకలో పూర్వము దక్షిణ కాశీగా, బింబావతి పట్నంగా, పంచకోశ నగరంగా పిలిచేవారట. కళ్యాణ చాళుక్యుల 2వ రాజధానిగా కొలనుపాక ఉండేదని శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ సోమేశ్వర లింగాన్ని స్వయంభూలింగంగా చెబుతున్నారు. ఈ లింగం 4 యుగాల నాడే వెలిసిందని, కృతయుగంలో స్వర్ణలింగంగాను, త్రేతాయుగంలో రచితలింగంగాను, ద్వాపర యుగంలో తామ్రలింగంగాను పూజలందుకుంది. కలియుగంలో శిలాలింగంగా దర్శనమిస్తున్నట్లు ఇప్పుడు పూజలు అందుకున్నట్లు ప్రచారము. స్థల పురాణం ప్రకారం ఈ సోమేశ్వర లింగం పంచపీఠాలలో మొదటిదిగా వీరశైవులు పూజిస్తారు. సోమేశ్వర స్వామి కొలనుపాక, సిద్ధేశ్వర స్వామి ఉజ్జయిని, 3వది భీమనాథ స్వామి కేదార్నాథ్, మల్లికార్జున స్వామి శ్రీశైలం, విశ్వేశ్వర స్వామి కాశీ. కళ్యాణ చాళుక్యుల 2వ రాజధానిగా కొలనుపాక ఉండేదని శాసనాలు చెబుతున్నాయి. కళ్యాణ చాళుక్యుల నుండి కాకతీయుల కాలం వరకు ఎంతో మంది రాజుల మీదుగా ఈ దేవాలయంలో పూజలు జరిపారు. ఈ దేవాలయంలో క్షేత్రపాలకుడు వీరభద్రుడు. వీరభద్రునితో పాటు నాగదేవుడు, వినాయకుడు, నంది, ఆంజనేయుడు, కాలభైరవుడు, చాముండేశ్వరి, కోటిలింగేశ్వరుడు విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ చూడండి అసలు సిమెంటే లేదు. ఇది పిల్లర్ పైన ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళకు పైన మళ్ళీ రాళ్ళు పెట్టి మన సపోర్టింగ్ హాస్పిటల్. సో సిమెంట్ అనేది లేదు ఇక్కడ అసలు. అక్కడ కూడా చూడండి అసలు ఏంటి ఆర్కిటెక్చర్, అసలు సిమెంటే లేదు అసలు పైన. ఇది దాదాపు సెకండ్ ఫ్లోర్. ఇది సెకండ్ ఫ్లోర్కి ఇక్కడ పైన సిమెంటే లేదు. స్టోన్ మీద దాని మీద సపోర్టింగ్ అట్లా. అసలు ఏముంది కదా. ఫోటో తీశారు ఇవన్నీ, కానీ చాలా బాగుంది టెంపుల్, చూడాల్సిన ప్లేస్. ఇక్కడ మా పత్ని ఇల్లు కడుతుంది, అదొక నమ్మకం. చూడు ఒకసారి. చూడు పెట్టు. పైనుంచి వ్యూ ఇది, టెంపుల్ పైన ఎక్కినాం, పైనుంచి వ్యూ. దండయాత్ర జరిగినాయి కదా, కానీ ఏముందా బాబు ప్లేస్. అసలు ఆలేరు అనుకుంటాం కానీ ఎప్పుడు ఇట్లా ఇక్కడ అంతా ఉంటాను ఎప్పుడు అనుకోలే. ఏం టెంపుల్ ఎక్సలెంట్. అప్పుడు దారి ఉండే, ఇవన్నీ దారులు ఉండే కానీ కొలనపాక జైన దేవాలయం 2000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది. తెలంగాణలో ప్రాచీన జైన దేవాలయాల్లో కేంద్రాలలో ఒకటి. ఈ ఆలయం జైన మత మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడు కుమారుడు భరత చక్రవర్తి స్థాపించారని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ రిషభనాథుని, పార్శ్వనాథుని, మహావీరుల విగ్రహాలు ఉన్నాయి. ఇది రాష్ట్రకూటుల కాలంలో అభివృద్ధి చెందింది. ఈ జైన దేవాలయము ప్రశాంతంగాను, అద్భుత కళాఖండాలతోనూ దైదీప్యమానంగా వెలుగుతుంది. చాలా పెద్దగా ఉంది, బాగుంది టెంపుల్. ఓకే, సో ఇవాళ దర్శనాలు అన్నీ అయిపోయినాయండి. మార్నింగ్ జిడికల్ టెంపుల్కి వెళ్ళినాం, అక్కడ నుంచి పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం, అక్కడ నుంచి ఆలేరు సోమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇప్పుడు జైన్ మందిర్ దగ్గర వెళ్ళినాము, జైన్ టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ బ్యాక్ టు బోడుపల్, ఇంటికి వెళ్తున్నాం అందరం, రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. సో దేవుని దేవాలల్లో అన్నీ మంచిగా జరిగినాయి దర్శనాలు అన్నీ. రైట్, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ జాయిన్ విత్ శ్రీకర్ ఫర్ టెంపుల్ విజిట్ ఇన్ఫర్మేషన్స్ అండ్ అదర్ ఫన్ వీడియోస్. థ్యాంక్ యూ. గంట కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయిన్ విత్ శ్రీకర్. చందు చెప్పట్లే, చందు చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు. ఏం సరిగా చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అను. జాయిన్ విత్ శ్రీకర్ ఛానల్. ఓకే, రైట్.